Hi, this is from Manati Group channel. So today class lo we're going to learn about execution process. So just a second. So in this class we're going to learn about compilation, compilation and execution process. ఓకేనా సో కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే నేను ఈ మెయిన్ ఇక్కడ మెయిన్ ఉంది కదా, ఈ మెయిన్ గురించి అయితే చెప్పలేదు. సో ఇక్కడ మీరు వేరే టెక్స్ట్ ఎడిటర్ టూల్ తీసుకుంటే ఇక్కడ కూడా మనం మెయిన్ అనే థింగ్ అని రాస్తున్నాం. సో అసలు మనం మెయిన్ అనేది ఎందుకు యూస్ చేస్తాం, మనం మెయిన్ దేనికి యూస్ చేస్తాం అంటే లెట్స్ సే దట్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో ఒక హౌస్ ఉంది, ఒక హౌస్ ఉంది అనుకోండి, ఒక హౌస్ ఉంది. ఈ హౌస్లో ఏంటంటే ఒక ఎంట్రీ గేట్ ఉంది, చుట్టూ వాల్స్ ఉన్నాయి, చుట్టూ వాల్స్ ఉన్నాయి. ఈ హౌస్లోకి వెళ్ళడానికి ఒక ఎంట్రీ గేట్ ఉంది అనుకోండి, ఇలా ఒక ఎంట్రీ గేట్ ఉంది. ఈ హౌస్ లోపలికి వెళ్ళడానికి యూ హ్యావ్ టు పాస్ త్రూ దిస్ గేట్, అదర్వైజ్ దెర్ ఈస్ నో వే టు గో ఇన్సైడ్ ఆఫ్ హోమ్ కదా. సో నీ ఇంట్లోపలికి వెళ్ళడానికి ఏ వేగో లేదు, ఓన్లీ నీ గేట్ ఒకటే ఉంది. గేట్ ఓపెన్ అయితే యూ కెన్ ఏబుల్ టు గో ఇన్సైడ్ ఆఫ్ యువర్ హోమ్. అలాగే మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఈ మెయిన్ అనేది ఎంట్రీ పాయింట్ లాంటిది అనమాట. ఏంటిది? ఈ మెయిన్ అనేది మనకి ఎంట్రీ పాయింట్ లాంటిది. సో ఈ ఎంట్రీ పాయింట్ నుంచి మనకి ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ బాడీస్ ఉంటాయి, లైక్ బ్లాక్ ఓపెన్ అయ్యి బ్లాక్ క్లోజ్ అయ్యి డిఫరెంట్ బాడీస్ అయితే క్రియేట్ చేస్తారు అడ్వాన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళేటప్పటికి. అయినా మనకి మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ మనకి మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ నుంచి నా కంట్రోలర్ అనేది మెయిన్ నుంచి ఎంటర్ అవుతుంది. మెయిన్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో, లైక్ ప్రింట్ఎఫ్ అయినా లేకపోతే స్కాన్ఎఫ్ అయినా లేకపోతే ఏదో ఒక లైన్ మనం క్యాలిక్యులేషన్ చేసినా కానీ మనకి మెయిన్ బాడీ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ నుంచే మనకి కంట్రోలర్ లోపలికి వచ్చి మన కంట్రోలర్ ఏదైతే లైన్స్ ఉంటాయో ఫస్ట్ ఈ లైన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాయి అనమాట. దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ అంటాం యాక్చువల్గా మెయిన్ అనేది. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ థింగ్, మనం ఇక్కడ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ గురించి చెప్పుకుంటున్నాం. సో కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఫస్ట్ మనకి లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాను, లాస్ట్ క్లాస్లో ఇక్కడ హ్యాష్ యూజ్ ఆఫ్ హ్యాష్ ఏంటిది? అసలు హ్యాష్ అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. ఓకేనా, ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ దేనికి? మనకి ఏదైనా ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్, ఈ టూ టెక్స్ట్ ఎడిటర్స్ తీసుకొని కంపేర్ చేసుకొని చెప్తున్నా. సో మనకి ఇక్కడ కోడ్లో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వర్క్ కావాలంటే మనం ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. ఏంటిది? stdio.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. మనకి ఈ ప్రీ ప్రాసెసర్ stdio.h అనే ఒక ఫైల్కి లింక్ చేస్తుంది. సో లెట్స్ సే దట్ నాకు ఒక హెడర్ ఫైల్ ఉంది, std విచ్ ఈస్ stdio.h. stdio స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అనమాట. సో మనకి ఇక్కడ ప్రింట్ఎఫ్కి మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటిది? ప్రింట్ఎఫ్కి మీనింగ్స్ ఉంటాయి, లైక్ డిక్లరేషన్స్ ఉంటాయి అనుకోండి, డిక్లరేషన్స్ ఉంటాయి, లైక్ మీనింగ్స్ ఈ ఫైల్స్ ఉంటాయి అనమాట. మనం ఈ హ్యాష్ దేనికి వాడుతున్నాం? ఈ stdio.h అనే ఫైల్కి లింక్ చేసిన తర్వాత దీని మీనింగ్స్ని మన ప్రెజెంట్ కోడ్లో, ఓకేనా, మన ప్రెజెంట్ కోడ్లో ఈ లైన్స్లో మనం రిప్లేస్ చేయడానికి అయితే వాడుతున్నాం. సో దాని తర్వాత మనకి ఏమవుతుంది? ఒక లింకర్ అనే హెల్ప్తో ఈ ఫైల్ మనకి లింకర్ అనే హెల్ప్తో ఒక సి లైబ్రరీకి కనెక్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఒక సి లైబ్రరీ ఫైల్కి కనెక్ట్ అవుతుంది. సి లైబ్రరీ ఫైల్ కనెక్ట్ అయిన తర్వాత మన ప్రింట్ఎఫ్కి యాక్చువల్ కోడ్, ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే, ఒక స్టేట్మెంట్ మనం అవుట్పుట్లో చూపించాలంటే సి లైబ్రరీ ఫైల్ యాక్చువల్ కోడ్లో, అంటే లైక్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్కి లింక్ చేసుకొని ఆ ఎంటైర్ కోడ్ అనేది మనకి ఇక్కడ రిప్లేస్ చేస్తుంది. ఈ ప్రింట్ఎఫ్కి సింగిల్ లైన్కి యాక్చువల్ కోడ్ మొత్తం రిప్లేస్ చేస్తుంది అనమాట నీ లింకర్. దాని తర్వాత మనం రన్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ మనకి రిప్లేస్ అయిన ఎంటైర్ కోడ్ మనకి సిపియూకి అర్థమయ్యి, సిపియూకి కానీ లేకపోతే కంప్యూటర్కి అర్థమయ్యి వీఆర్ కెన్ ఏబుల్ టు సీ ది అవుట్పుట్ ఫైనల్లీ. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి లింకర్ ఎందుకు వచ్చింది? లింకర్ మనకి ఏ స్టేజ్లో ఎన్కౌంటర్ అవుతుంది? మనం లింకర్ అంటే ఎటువంటి సెకండ్ స్టేజ్లోనా థర్డ్ స్టేజ్లోనా ఎన్కౌంటర్ అవుతుందా సార్ చూద్దాం. ఫస్ట్ ఈ థింగ్ చెప్పండి నాకు. ఒక టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసి టూల్ లోపల మన సిలబస్ ప్రకారంగా టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక కోడ్ రాస్తాం. సర్టెన్ కోడ్ రాసిన తర్వాత వాట్ వీ డూ హియర్, వీ హ్యావ్ టు సేవ్ ది ఫైల్ అనే సెక్షన్ లోపలికి వెళ్ళి సేవ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఒక సేవ్
ఒక ఫైల్ సేవ్ చేసిన తర్వాత మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు రన్. సో కంపైల్ దేనికి చేయాలి? కంపైల్ దేనికి చేయాలంటే మన కోడ్లో ఏదైనా ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ రెక్టిఫై చేయడానికి చేస్తాం. ఎస్ ఆర్ నో? అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి కంపైల్ అంటే ఏం లేదు, ఇది కంపైలర్ అంటాం. కంపైలర్ వచ్చేసి యాక్చువల్గా మనకి మిస్టేక్స్ చెక్ చేయడానికి, దాని తర్వాత మన సి ప్రోగ్రామ్ కోడ్ మిషన్ కోడ్కి కన్వర్ట్ చేయడానికి అనమాట. మనకి కంపైలర్ మిస్టేక్స్ ఒకటి చెక్ చేయడానికి కాదు. మన కంపైలర్ వచ్చేసి ఇట్ విల్ ట్రాన్స్లేట్. కంపైలర్ వచ్చేసి అంటే మనం కంపైల్ చేస్తున్నాం కదా, కంపైలర్ వచ్చేసి 2 థింగ్స్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మిస్టేక్స్ చెక్ చేస్తాయి. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్ విల్ ట్రాన్స్లేట్ హ్యూమన్ రీడబుల్ కోడ్ టు మిషన్ లెవెల్ కోడ్ అంటాం. ఓకేనా, ఈ 2 థింగ్స్ అయితే పర్ఫామ్ చేస్తారు. ఓకేనా, ఈ 2 థింగ్స్లో ఏది చేయకపోయినా కానీ నా కోడ్ ఎర్రర్స్ కానీ లేకపోతే మిస్టేక్స్ కానీ ఎన్కౌంటర్ అయిపోయినా కానీ నా కంపైలర్ ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది. ఏం చేస్తుంది? ఎగ్జిక్యూషన్ అన్నది ఆపేస్తుంది అనమాట. ఒకసారి మనం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. నేను సెకండ్ పేజ్లో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అయితే ఇంక్లూడ్ చేశాను. జస్ట్ వీ కెన్ లుక్ ఎట్ హియర్. సో మనకి ఇదన్నమాట ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. టెక్స్ట్ ఎడిటర్లో మనం ఏం రాయము. టెక్స్ట్ ఎడిటర్ అంటే ఇదన్నమాట. మనం లైక్ టూల్లో కానీ లేకపోతే ఆన్లైన్ సి కంపెనీలో కానీ #include హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసి మనం మెయిన్ ఓపెన్ చేసి సమ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాస్తాం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ హెలో వరల్డ్ అని రాసేసి క్లోజ్ చేసి సెమికోలం పెడతాం. ఈ కోడ్ రాస్తాం. దీన్ని మనం ఏమంటాం అంటే సోర్స్ కోడ్ అంటాం. ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ program.c ఫైల్ అంటాం. ఓకేనా, అల్టిమేట్గా మనకి ఫైల్ వచ్చేసి .cతో అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? దాని తర్వాత మనం ఆ కోడ్ కంపైల్ చేయాలంటే దాని తర్వాత మనం సేవ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఆ కోడ్ సేవ్ చేస్తున్నాం ఫైల్ సెక్షన్ లోపలికి వెళ్ళి. దాని తర్వాత మనం కంపైల్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేవా, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేవా చెక్ చేస్తున్నాం. యాజ్ సేమ్ యాజ్ మనకి ఇక్కడ కంపైలర్ అనేది ఎన్కౌంటర్ అవుతుంది అనమాట. ఈ కంపైలర్ దేనికి? ఈ కంపైలర్ వచ్చేసి మనకి మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ చెక్ చేయడానికి. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ మనకి కంపైలర్ ఇక్కడ వచ్చేసి ఇట్ విల్ ట్రాన్స్లేట్ హ్యూమన్ రీడబుల్ కోడ్ టు అండ్ మిషన్ లెవెల్ కోడ్ అనమాట. మీరు ఈ 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. కంపైలర్ అంటే ఈ 2 థింగ్స్ అయితే చేస్తుంది అనమాట. సో కంపైలర్ మనకి హ్యూమన్ రీడబుల్ కోడ్ అంటే ఇది వచ్చేసి మనకి హ్యూమన్ రీడబుల్ కోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మిషన్ లెవెల్ కోడ్ అవుతుంది. మిషన్ లెవెల్ కోడ్ అంటే 0s and 1s విచ్ ఇస్ బైనరీ నెంబర్స్ అంటాం. ఈ కంపైలర్ నుంచి మనకి మిషన్ లెవెల్ కోడ్కి కన్వర్ట్ అవుతుంది విచ్ ఇస్ .obj ఫైల్, ఇది .obj ఫైల్ అంటాం, ఆబ్జెక్ట్ ఫైల్ అంటాం. సో .obj ఫైల్ .c ఫైల్ నుంచి .obj ఫైల్ కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి లింకర్. సో లింకర్ ఎక్కడ ఎన్కౌంటర్ అయింది? సో యాజ్ వెల్ యాజ్ మనం ఫస్ట్ సెక్షన్లో మాట్లాడుకుంటే మనకి ఇక్కడ లింకర్ ఎక్కడ మనం ఇక్కడ లింకర్ గురించి మాట్లాడుకుందాం. ఎలా? ఈ ప్రీ ప్రాసెసర్ అనేది మనకి stdio.hకి లింక్ చేసుకొని సమ్ డెఫినేషన్స్ అయితే లైక్ ప్రోటోటైప్స్ కానీ మీనింగ్స్ కానీ డిక్లరేషన్స్ కానీ రిప్లేస్ చేస్తున్నాయి. దీనికి ఈ ప్రింట్ఎఫ్ అనే మీనింగ్కి. దాని తర్వాత మనకి ఈ ప్రింట్ఎఫ్కి యాక్చువల్ కోడ్ దేని లోపల ఉంది? సి లైబ్రరీలో ఉంది. ఆ సి లైబ్రరీలో మనం యాక్చువల్ కోడ్ రిప్లేస్ చేయాలంటే మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? లింకర్ అనేవాడు హెల్ప్ చేస్తున్నాడు. ఎస్ అన్నో? సో మనకి లింకర్ మన కరెంట్ ఫైల్కి లింక్ చేసుకొని ఇక్కడ నుంచి మన సి లైబ్రరీకి లింక్ చేసుకొని ఈ ప్రింట్ఎఫ్కి యాక్చువల్ కోడ్ మీనింగ్ అనేది రిప్లేస్ చేస్తుంది. ఎవరు? లింకర్ అనేవాడు. ఓకేనా, ఆ కోడ్లో ప్రింట్ఎఫ్ అనే లైన్కి యాక్చువల్ కోడ్ రిప్లేస్ చేస్తున్నాడు. దీనికి లింక్ చేసుకొని ఈ ఫైల్కి రిఫర్ చేసుకొని దీని యాక్చువల్ కోడ్ దీని లోపల ప్లేస్ చేస్తున్నాడు లింకర్. ఓకేనా, దాని తర్వాత మనకి కోడ్ అనేది రన్ అవుతుంది CPU కానీ కంప్యూటర్ కానీ అర్థమైన తర్వాత. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ మనకి కంపైల్ అయిన తర్వాత మనకు ఒక మిషన్ కోడ్ అయితే కనబడుతుంది. ఓకేనా, సో దీన్ని మనం ఆబ్జెక్ట్ ఫైల్ అంటాం. సో దాని తర్వాత మనం లింకర్ హెల్ప్తో సో ఇఫ్ యూ సీ క్లియర్లీ లింకర్ హెల్ప్తో మనం లైబ్రరీస్కి కనెక్ట్ చేస్తున్నాం. లైబ్రరీస్కి కనెక్ట్ చేసి మనం ఆ
actual implementation of code of my printf function, scanf function, some predefined definitions ఉంటాయి. ప్రీడిఫైన్డ్ డెఫినేషన్స్ కానీ ప్రోటోటైప్స్ కానీ మొత్తం నీ లైబ్రరీ నుంచి తెచ్చుకొని లింకర్ నీ యాక్చువల్ కోడ్లో మెర్జ్ చేస్తుంది అనమాట, అంటే ఇంక్లూడ్ చేస్తుంది. సో మనం యాక్చువల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన కోడ్ కొద్దిగా పెద్దది అవుతుంది అనమాట. ఓకేనా? సో మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఇంక్లూడ్ చేస్తే కొద్దిగా కోడ్ పెద్దదవుతుంది కదా. సో ఆ కోడ్ పెద్దదవుతుంది. అదే కోడ్ మనం మళ్ళీ మెషిన్ లెవెల్ కోడ్కి కన్వర్ట్ చేస్తున్నాం, విచ్ ఇస్ .exe ఫైల్. ఏంటిది? .exe ఫైల్ అనమాట. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? కంపైల్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ ఎడిటర్లో మనం కంపైల్ చేసిన తర్వాత మనకి దీని లోపలే లింకర్ దీని లోపలే మనకి లింకర్ వచ్చి ఆ లింకర్ అనేవాడు నెసెసరీ ఫైల్స్కి లింక్ చేసుకొని యాక్చువల్ కోడ్ అనేది రిప్లేస్ చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? కంపైల్ చేసిన తర్వాత రన్ చేస్తున్నాం. ఇక్కడ రన్ చేస్తున్నాం. సో రన్ చేయమంటే యువర్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ కోడ్ మొత్తం అర్థం చేసుకొని నీ సిపియు ఇన్స్ట్రక్షన్స్ దానికి అర్థమైతే నీ కోడ్ రన్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే మనం కంపైల్ చేసేటప్పటికి దీని లోపల ఈ కంపైల్ అనే ఆప్షన్లో మనకి మన ఫైల్ వచ్చేసి .obj ఫైల్గా, .obj ఫైల్ నుంచి .exe ఫైల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా అనమాట. సో మనం కంపైల్ అనే ఆప్షన్ కొట్టగానే మన సోర్స్ ఫైల్ నుంచి కంపైల్ అనే ఆప్షన్ నుంచి .obj ఫైల్ నుంచి .exe ఫైల్గా కన్వర్ట్ అయిపోతుంది. లింకర్ హెల్ప్ తీసుకొని. ఓకేనా? లింకర్ అండ్ కంపైలర్ హెల్ప్ తీసుకొని మనకి .exeగా కంపైల్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఈ ఫైల్లో మనం రన్ అనే బటన్ కొడుతున్నాం టు రన్ అవర్ యాక్చువల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి రన్ అంటే రన్నర్ అనే వాడు హెల్ప్ చేస్తున్నాడు టు ఎగ్జిక్యూట్ యువర్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్. సో మనం రన్ చేసిన తర్వాత మనకి యాక్చువల్ రిజల్ట్స్ అన్నవి నీ సిపియుకి లేకపోతే నీ కంప్యూటర్కి అర్థమయ్యి నీ రిజల్ట్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో నీ కంప్యూటర్కి అర్థమైన తర్వాత ఆ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఈ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ 0s and 1s ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట బికాస్ ఆఫ్ రన్నర్. ఓకే, దిస్ ఈస్ ద యాక్చువల్ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ యువర్ సి ప్రోగ్రామ్. సో మళ్ళీ నేను ఇక్కడ రాస్తున్నా, జస్ట్ ఫోకస్ ఆన్ హియర్. సో C సోర్స్ కోడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం? మనం దేనికి కన్వర్ట్ చేస్తున్నాం? .obj ఫైల్ కన్వర్ట్ చేస్తున్నాం. ఎస్ అన్నాం, obj ఫైల్. బికాస్ ఆఫ్ హూమ్? బికాస్ ఆఫ్ కంపైలర్. ఓకేనా? అండ్ .obj ఫైల్ నుంచి .exe ఫైల్కి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? ఎలా కన్వర్ట్ అవుతుంది? మధ్యలో ఏం ఇంటర్ఫియర్ అవుతుంది? మధ్యలో లింకర్ దేనికి? లింకర్ వచ్చేసి నెసెసరీ లైబ్రరీ ఫైల్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత నెసెసరీ లైబ్రరీ ఫైల్ కనెక్ట్ చేసి యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్ని రిప్లేస్ చేస్తుంది నీ కోడ్లో. రిప్లేస్ చేసిన తర్వాత అది .exe ఫైల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆ .exe ఫైల్ నుంచి మళ్ళీ మనం రిజల్ట్ ప్రింట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? రిజల్ట్ అయితే ప్రింట్ చేస్తాం. దేని ద్వారా? హియర్ రన్నర్ ఈజ్ ఇంటర్ఫియరింగ్. నువ్వు రన్ అనే బటన్ కొడుతున్నావు కదా, ఇలా నీకు రన్ అనే వాడు నీ exe ఫైల్ తీసుకొని రిజల్ట్ని ప్రింట్ చేస్తాడు నీ కంప్యూటర్కి ఇచ్చి. ఓకేనా? దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రాసెస్ అనమాట. సో ఇలా నేను ఒక డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేశాను. ఒక సోర్స్ ఫైల్ నుంచి కంపైలర్ నుంచి .obj ఫైల్కి, .obj ఫైల్ నుంచి లింకర్ కనెక్ట్ అయ్యి లింకర్ నుంచి నెసెసరీ ఫైల్స్కి రిఫర్ చేసుకొని ఆ నెసెసరీ ఫైల్లో ఉన్న యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్ నీ కరెంట్ ఫైల్లో ఇంక్లూడ్ చేసుకొని విత్ 0s and 1s. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? రన్ అనే బటన్ కొడుతున్నాం. రన్ అనే బటన్ కొట్టిన తర్వాత రన్నర్ ఏం చేస్తాడు? ఆ లైన్ ఆఫ్ 0s and 1s ఫైల్ తీసుకొని exe ఫైల్ తీసుకొని నీ కంప్యూటర్ కానీ సిపికి కానీ ఇస్తాడనమాట టు డిస్ప్లే ది రిజల్ట్స్ వాట్ ఎవర్ ద లాజిక్ యూ హ్యావ్. దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ది compilation and execution process. If you thought that if I am missing anything content here, you can comment in the description box. And thank you for all, and do subscribe Mana Tech Guru. Okay, I hope you all the best.